Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి ఈరోజు 3వ శనివారం చేస్తున్నామండి, పండగ మొక్కుతున్నాము. ఇంకా దానికోసం అయితే వంటలు ఇలాగా నేనైతే ఈజీగా ఇలా చేసుకుంటాను. ఎలా ఈజీగా అనిపించిందంటే మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను పెసరపప్పు పాయసం చేద్దామని చెప్పి దీనికోసం అయితే కొద్దిగా ఒక కప్పు అయితే రవ్వ తీసుకున్నాను, తెల్ల రవ్వ. కొద్దిగా ఒక పిడికెడు బియ్యము, కొద్దిగా ఒక పిడికెడు అయితే పచ్చినీపప్పు, 2 గ్లాసులు అయితే పెసరపప్పు తీసుకొని అన్నీ బాగా కడిగేసుకొని అంటే ఇడ్లీ పాత్రలాగా పెట్టుకున్నాను, కొంచెం ఫ్రీగా బాగుంటుంది అనేసి అని బాండలి అలాగా దాంట్లో పెట్టుకొని బాగా నెయ్యి వేసి బాగా చేసుకున్నానండి రవ్వనైతే. ఇంకైతే పెసరపప్పు అంతా బాగా కడిగేసుకొని పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంకైతే ఉడుకుతుంది అది బాగా మెత్తగా. మనకు దానికోసం తీపి కొంచెం స్వీట్ కాబట్టి తీయగానే ఉండాలి. కలర్ చూసి భయపడకండి, అది కొంచెం నల్లగానే ఉంది, బెల్లం తీయగా ఉంటుందండి. అయితే కూడా సరే, ఇంకా బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను. దీనికోసం అయితే ఇంకా అన్నీ కూడా ఆ విధంగా అయితే ఉడుకుతుంది, బాగా మెత్తగా ఉడకనిచ్చి కొంతసేపు బాగా పక్కకైతే పెట్టుకునేసాను అనమాట. రవ్వ అయితే పక్కకు పెట్టేశాను, పెసరపప్పు అయితే ఉడుకుతుంది, బెల్లము ఒక రవ్వ కరుగుతుందనమాట, వడగట్టేస్తాం లాస్ట్లో అనేసి అని. ఇంకా అంతలోనే ఒక పక్క స్టవ్లో అయితే పప్పు వేసి పెట్టేశానండి సాంబార్ కోసం, 2 విజిల్ రాని అనేసి అని. ఇంకా తెల్లారితో టిఫిన్ చేసే పని లేదు కదా, అందుకోసం అయితే వంట స్టార్ట్ చేసేసాను అనమాట. ఉదయం 11 అన్నీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా విజిల్ వచ్చేసింది, కందిపప్పు 2 విజిల్ అయితే వచ్చేసింది బాగా. ఇంకా పప్పు అయితే వేరే పాత్రలోకి అయితే తీసుకునేసాను. ఇంకా పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత మనము బెల్లం పాయసంలోకి ఫస్ట్ పెసరపప్పు బాగా ఉడికిపోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత రవ్వ ఎత్తి కలిపేయాలన్నమాట, బాగా ఉంటలు లేకుండా కలిపేసుకోవాలండి. ఆ విధంగా కలబెట్టుతూ ఉండాలి, దగ్గరే ఉంటాం కదా, అలా చేసుకోలేం. తర్వాత బెల్లం కరగబెట్టుకునేది మనము వడగట్టుకోవాలన్నమాట. మనకు తగినంత చక్కెర కూడా వేసుకోవాలి కూడా, ఎందుకంటే తీపి తక్కువ ఉంటుంది బెల్లము, దానివల్ల అంటే కొంచెమే వేస్తాను అనమాట. బెల్లం కొంచెం, చక్కెర కొంచెం, 2 కలిపి వేస్తాను. ఇంకా స్టోర్లో ఇచ్చారు 1/2 kg, అది ఎట్లే సగం ప్యాకెట్ అయితే వేసాను అనమాట. స్వీట్ బాగానే ఉంటుంది. ఇంకా స్వీట్గానే చేయాలి కాబట్టి సప్పగా చేస్తే, షుగర్ పేషెంట్లు కానీ చేస్తే మిగతా వాళ్ళు తినరనమాట. అందుకు కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పెసరపప్పు పాయసం చాలా సూపర్గా టేస్ట్గా భలే ఉంటుందండి, హెల్త్ కూడా మంచిది కదా. ఇంకా దానికోసం అయితే పాలు కాంచి పక్కన ఆరబెట్టుకునేసాను అనమాట. ఇంకా పాయసము ఆరిన తర్వాత పోద్దామని చెప్పని మా వారు ఇంకా డీమార్ట్లో తీసుకురాలేదండి జీడిపప్పు, బాదము, ద్రాక్ష అవి పాయసానికి అవి వేద్దామని. ఎలా చేతే ఉన్నిందిలేండి. తర్వాత అవన్నీ రెడీ చేసేసి పక్కకు పెట్టేసిన తర్వాత నెయ్యి అయితే కాంచుకొని ఈ విధంగా జీడిపప్పు అవి అయితే లాస్ట్లో అయితే వేసానమాట. మా వారు అప్పుడు తెచ్చారు. సరే, ఇంకా నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత పాయసంలో అయితే అలా కలిపేశాను అనమాట. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది, పక్కన అయితే పెట్టేశాను. సాంబార్ ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సాంబార్ అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను. ఎక్కువైతే చేయలేదులేండి. వడ, పెసరపప్పు పాయసము, ఇంకా పులిహోర లాగా, అదే చింతపండు అన్నం చేస్తాం కదా, అలాగా చేసేసాను. వైట్ రైస్ పెట్టి మునక్కాయ సాంబార్ చేశాను. ఇంకా 3 రోజుల ముందు కూడా అలాగే చేసాం కదా, ఇంకా అవి ఉన్నాయి కాబట్టి అలా సర్దేద్దాంలే, ఇంకా తినేస్తారు పిల్లలు అనేసి మళ్ళీ ఒకే రకం పాయసం చేస్తే తినరు కదా అనేసి ఇలా చేశాను అనమాట, మార్చాను. ఇంకైతే మనము వడకైతే నానబెట్టుకుంటున్నానండి. ఇంకా వడకు 2 గ్లాసుల ఉద్దిపప్పు, 1 గ్లాసు పచ్చినిపప్పు, 1 పిడికెడు పచ్చి బియ్యం అంటే వేసుకొని నేనైతే అలా చేసుకుంటానండి. ఎందుకు అలా చేస్తానంటే బాగా వడలైతే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి, నూనె కూడా ఈడ్చదనమాట. ఈ చిట్కా అయితే పాటించండి. బియ్యం 1 పిడికెడు వేశారనుకోండి, అనుకైనా కూడా మీకు అనుకు అవ్వదనమాట. పిండి నూక అంటే పురుపురుగా అవ్వకుండా బాగుంటుంది, గట్టిగా రుబ్బుకుంటే నీళ్ళు లేకుండా కొంచెం అట్ట రుబ్బుకున్నాం అనుకోండి బాగా వస్తుంది. వడలైతే ఆ పిండి అయితే అలా చేసేసుకున్నాను. వడపిండి ఈ విధంగా రుబ్బి పెట్టుకున్నాను అనమాట. దానికోసం నేనైతే వడపిండికి ఫస్టే మనం ఇంకా నేలకు చెప్పబడిపోయింది అనమాట ఈ నెలంతా కూడా మాకు. ఇంకా అయితే పచ్చిమిర్చి బాగా కారంగా, అల్లం ముక్క ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 10 దాకా వేసేసి కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగి బాగా వేసి మీరు రుబ్బి అయితే పెట్టుకునేసాను అనమాట వడపిండి ఇలాగా. ఇంకా మిరియాలు కూడా పైన కనపడేటట్టు, ఉద్దిపప్పు వడ కదా అలాగ ఉంటుంది అని జీలకర్ర, మిరియాలు కూడా నూరి అలా వేసానమాట. పైన కొద్దిగా సోడా వేయాలి, ఉప్పు తగినంత వేసుకునేసాను, నాకు కొలత ప్రకారం వేసుకుంటా సాల్ట్. ఆ విధంగా అయితే బాగా కలిపేసుకొనేసి నీళ్ళు వేయకూడదు, లైట్గా అదే మనకు నీళ్ళు
ఊరిపోతుంది అనమాట, ఉప్పు వేస్తాం కదా. ఇంకా అలాగా కవర్ ఎత్తుకొని ఆ విధంగా అయితే వడలు బాగా తట్టేసి వేసేసానండి పలచగా. మనకైతే నూనె కూడా ఈడ్చదు, బాగుంటుంది అనమాట వడలు అయితే కరకరలాడుతూ టేస్ట్గా. ఇంకా ఆ విధంగా అయితే చేసేసానమాట. వడలు అయితే రెడీ అయిపోయింది. ఆ చిట్కా పాటించండి, బియ్యం ఒక పిడికిడ వేసారనుకోండి మీకు బాగుంటుంది. ఇంకైతే సాంబార్ కోసం పక్కన పప్పు కూడా పెట్టి గిన్నెలోకి వేసుకున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని మునక్కాయలు, ఎర్రగడ్డ, టమాటా, వంకాయలు 2 వేసి బాగా మిరప్పొడి ఒక 6 స్పూన్లు వేసి సాంబార్ పొడి కొద్దిగా వేసి ఇంకైతే చింతపండులోనే వంకాయ కోసి వేస్తున్నాను అనమాట, నలుపు ఎక్కకుండా చింతపండు నీళ్ళల్లో. అది అలాగే వేసేసి బాగా వాడ్చేసి సాంబార్ పొడి లాస్ట్లో వేసేసి సాంబార్ అయితే ఆ విధంగా రెడీ చేసేసానండి. ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. సాంబార్ కూడా ఈజీగా ఒకే కుక్కర్లోనే పప్పు ఉడకబెట్టి పోసేసి దాంట్లోనే ఉడకపెట్టేసాను అనమాట. ఒక్క విజిల్ పెట్టేశాను, మునక్కాయలు అంతే, సాంబార్ రెడీ అయిపోయింది. ఇంగువ అవన్నీ వేసి ఉప్పు తగినంత వేసేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. అదే చూపించాను కదా, అప్పుడే క్లిప్ పెట్టాల్సింది. వడకు అలాగ చేశానని చూపిస్తున్నాను అనమాట అప్పుడే. అదనమాట అది. ఇంకైతే పచ్చి పులుసు లాగా చేద్దాము. ఈ విధంగా చేసుకుని నేను చేసి పెట్టుకునేది మామూలుగా, ఈ పని హడావిడిలో నాకు సరిపోతూ ఉందనేసి పచ్చి పులుసు అయితే ఇలాగ చేస్తున్నానండి. ఇంకా పచ్చి పులుసు అయితే ఈజీగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకైతే ఆయిల్ వేసేసి పచ్చనిపప్పు, శనగగింజలు ఇవన్నీ కూడా వేసి ఎండుమిర్చి వేసేసి బాగా వాడించిన తర్వాత ఇంగు వేసేసి తర్వాత ఈ చింత పులుపునైతే పోసి బాగా ఉడకపెట్టేసానండి. పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసాను కొంచెము. ఈ విధంగా వేసేసి బాగా ఉడికి చిక్కబడిన తర్వాత పులిహోర అయితే ఇలా కలిపేస్తున్నాను అనమాట. పులిహోర రెడీ అయిపోయింది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వంటలు ఇవి అన్నమాట. బాయ్.